నువ్వు వెళ్ళాలిత వెళ్ళు. హాయ్ గైస్, సాయి సిద్ధార్థ మూవీ ఇప్పుడే చూశాను. ఆఫ్టర్ లాంగ్ టైమ్ సురేష్ ప్రొడక్షన్ వాళ్ళు ఒక మూవీ కొన్నారు. రానా గారు కూడా చాలా యాక్టివ్గా ప్రమోషన్స్లో పార్టిసిపేట్ చేశారు. నాకైతే మూవీ నచ్చింది. మీరు కూడా ట్రై చేయొచ్చు. ఎందుకంటే ఎస్పెషల్లీ టికెట్ ప్రైజెస్ కొంచెం తక్కువ పెట్టారు. 70, 100 మన రెగ్యులర్ ప్రైజెస్ పెట్టారు కాబట్టి ఓ ట్రై చేయొచ్చు. ఫ్రెండ్స్తో వెళ్ళడానికి ట్రై చేయండి, పక్కా ఎంజాయ్ చేస్తారు. ఈ మూవీలో కొంచెం 18+ సీన్స్ లైక్ కొన్ని చోట్ల కొంచెం బూతులు లాంటివి ఉన్నప్పటికీ నెగ్లిజిబుల్లే. కామెడీకి అట్లని బాగా యూస్ చేసుకున్నారు. అండ్ కొన్ని సీన్స్ని టేకింగ్తో బాగా చూపిచ్చారు. ఈ 18+ సీన్స్‌ని. ఎస్పెషల్లీ నాకైతే 'నందు' యాక్టింగ్ బా అనిపిచ్చింది. చాలామంది 'అర్జున్ రెడ్డి' మూవీతో కంపేర్ చేస్తున్నారు. బట్ అలా కంపేర్ చేయకండి. ఎక్కడ కూడా 'నందు' అసల 'అర్జున్ రెడ్డితో' కంపేర్ చేసేలా చేయలేదు. కొత్తగా చేశాడు. పర్ఫార్మెన్స్ బావుంది. హీరోయిన్ పర్ఫార్మెన్స్ బావుంది. ఆ టీ షర్ట్‌లో సీన్స్‌ని చూసి చాలామంది అలా అనుకుంటున్నారు గానీ 'అర్జున్ రెడ్డి' అండ్ ఆల్కహాల్ అనేసి. అంత మేజర్ ఏం కాదు. వేరే సీన్స్ చాలా బావున్నాయి. మోస్ట్‌లీ మూవీ ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా అనిపిస్తది. సెకండ్ హాఫ్ బా అనిపిస్తది. ఫస్ట్ హాఫ్ క్యారెక్టర్ ఎస్టాబ్లిష్‌మెంట్, స్టోరీ ఎస్టాబ్లిష్‌మెంట్ కాబట్టి కొంచెం స్లోగా అనిపిచ్చింది. ఆ స్లోనెస్‌లో కూడా టేకింగ్ అండ్ మేకింగ్ వల్ల, కలర్స్ వల్ల చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తది. అక్కడక్కడ 'ప్యాక్ మ్యాన్' ఫాంట్ ఒకటొస్తది గేమ్‌లోది. ఆ ఫాంట్‌ని చాలా బాగా యుటిలైజ్ చేసుకున్నారు. స్టార్టింగ్ మూవీ గాని, ఎండింగ్ మూవీ గాని బా అనిపిస్తది. మధ్యలో వచ్చే ఫెరన్ క్యారెక్టర్ కూడా కొంచెం ఫన్ బాగా క్రియేట్ చేస్తారు. ఓవరాల్‌గా మూవీకైతే పక్కా వెళ్ళొచ్చు. నా రివ్యూ అయితే 7.5-10. ఎందుకు 7.5 అంటే క్యారెక్టరైజేషన్స్‌ని కొంచెం కొన్ని ప్లేసెస్‌లో బాగా ఎస్టాబ్లిష్ చేయలేకపోయారు. చూపించలేకపోయారు. సో, అందుకు 7.5 తప్ప మూవీ అయితే చాలా బావుంది. వర్త్ వాచ్ ఇట్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థాంక్ యూ వెరీ మచ్.